రైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు అనేక రకాల డౌట్స్ వస్తాయి. అందులో మొదటగా కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే డౌట్ మీకు వచ్చిందా? ఒకవేళ వస్తే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది. ప్లీజ్ వాచ్. అండ్ సార్, కోచింగ్ అవసరమా? కోచింగ్ అవసరం. ఎప్పుడు అవసరం? మీకు సిలబస్ పైన గ్రిప్ లేనప్పుడు కోచింగ్ అవసరం. మరియు సిలబస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఎంత స్కోరింగ్ వస్తుందని తెలుసుకోవడం కొరకు కోచింగ్ అవసరం. మరియు మారుతున్న క్వశ్చన్ పేపర్కి అనుకూలంగా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీని చేంజ్ చేయడం కొరకు కోచింగ్ అవసరం. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్ ఉంటాడు, అతనికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీనే గ్రిప్ ఉంటుంది. కానీ ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ ఇలాంటి వాటిపైన గ్రిప్ ఉండదు. సో అలాంటి సబ్జెక్టుల కొరకు కోచింగ్ అవసరం. కానీ కోచింగ్ అనేది ఎప్పటికీ మ్యాండేటరీ కాదు. కోచింగ్ కేవలం గైడెన్స్ ప్రోగ్రామ్ మాత్రమే. ఎందుకంటే ఏ కోచింగ్ సెంటర్లో అయినా మీకు 40% మాత్రమే వాళ్ళు గైడెన్స్ చేస్తారు. రిమైనింగ్ 60% నీ ఓన్గా నువ్వు చదవాలి. వీటన్నిటి కొరకు మీకు కోచింగ్ అవసరం. సార్, మరి కోచింగ్ సెంటర్ ఎలా చూజ్ చేసుకోవాలి? అయితే ఎప్పుడైనా మనం కోచింగ్ సెంటర్ చూజ్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ చెప్తున్న ఫ్యాకల్టీ మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారా, మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారా లేదా, అంటే మనకు వచ్చిన డౌట్ని క్లియర్ చేసే ఫ్యాకల్టీ ఉన్న కాడ కోచింగ్ అవసరం. ఇంకొకటి ముఖ్యంగా, మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పూర్ పీపుల్స్ మాత్రమే ఉంటారు. సో మీరు కోచింగ్ అనేది మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ కావద్దు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది మనకు మినిమం 1 or 2 years నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ ఒక నోటిఫికేషన్ మిస్ అయితే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఇంకొక 3 years అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఒక నోటిఫికేషన్ కరెక్ట్ పూర్తి కావడానికి మినిమం 1 or 2 years పడుతుంది. దానివల్ల మీరు మంత్లీ స్పెండ్ చేసే మనీ కంటిన్యూస్గా పెట్టాల్సి వస్తుంది. నెలలు హాస్టల్లో ఉండడం, కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం వంటివి సమయం వృధా అవుతుంది. సో మీకు కోచింగ్ సెంటర్ ఎలా చూజ్ చేసుకోవాలి? ఫస్ట్, ఏ కోచింగ్ సెంటర్ అయినా లోకల్ లాంగ్వేజ్లో చెప్పే వాళ్ళు ఉండి మీకు అర్థమయ్యేలాగా చెప్తేనే కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. ఎందుకంటే ప్రొఫెసర్స్ చాలా బాగా చెప్తారు, సార్లకు సబ్జెక్ట్లో చాలా పట్టు ఉంటుంది. కానీ ఆ సబ్జెక్ట్ నీకు అర్థం కాకపోతే నీకు ఏం లాభం, ఏ ఉపయోగం ఉండదుగా. నెక్స్ట్, కోచింగ్ అనేది ఎప్పుడైనా భారం కావద్దు. తక్కువ ఫీజు ఉన్న కోచింగ్ సెంటర్లను చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఏ కోచింగ్ సెంటర్ అయినా మనకు 40% మాత్రమే గైడెన్స్ ఇస్తారు. రిమైనింగ్ 60% నీ ఓన్గా ప్రిపేర్ కావాలి. నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి, కోచింగ్ అనేది భారం అయితే మనకు భారం అవుతుంది. దానివల్ల ఫ్యామిలీ టెన్షన్స్ మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈరోజు కోచింగ్ స్టార్ట్ చేసినావు, నీకు మంత్లీ వచ్చేసి 10,000 to 20,000 అవుతున్నాయి. 1 year తర్వాత నోటిఫికేషన్ పూర్తవుతుందన్న నమ్మకం నీకు ఉంటుందా? ఉండదు. అది 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు. మరియు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకో, 100 జాబ్స్ ఉంటే 100 మందికి మాత్రమే జాబ్స్ వస్తాయి. మీరు రాసేవాళ్ళు లక్షలలో ఉంటుండ్రు. కావున మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే 100 జాబ్స్ అనేది 100 మందికి వస్తాయి కనుక రిమైనింగ్ 99,900 మందికి ఖాళీ కదా. సో మీరు కోచింగ్కు బర్డెన్ అయితే తర్వాత ఫైనాన్షియల్గా రికవర్ కాలేరు. ముందు కోచింగ్ ఎందుకు అవసరమో చెప్పినాం, ఇప్పుడు కోచింగ్ ఎందుకు అవసరం లేదో చెప్తా. కోచింగ్ అనేది కేవలం గైడెన్స్ ప్రోగ్రామే కనుక నవేడేస్ మనకు యూట్యూబ్లో చాలా ఛానల్స్ వాళ్ళు మనకు ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి, మనం యూట్యూబ్లో మనం ఎంత కంటెంట్ వరకు యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని ప్రాపర్ వే ఉంటేనే మాత్రమే కోచింగ్ అవసరం లేదు. మీరు అలా కాదని చెప్పేసి యూట్యూబ్లలో గంటలు టైం వేస్ట్ చేస్తూ అక్కడనే మీ సమయం అంతా వృధా చేసుకుంటే అలాంటి వాళ్ళకు ఇది సెట్ కాదు. నెక్స్ట్, మీరు చాలా అదృష్టవంతులు. ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ప్రతి సబ్జెక్టు సంబంధించిన మెటీరియల్, ప్రతి ఒక్క ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రిపేర్ కావచ్చు. మాకు గైడెన్స్ ఇవ్వడానికి ఏ ఒక్కరు కూడా లేకపోవు. కానీ ఇప్పుడు మీకు చాలామంది ఫ్రీ గైడెన్షిప్ ప్రోగ్రామ్ అని మరియు మీ పక్కన మీ ఊర్లో చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు ఫ్రీగా గైడెన్స్ తీసుకోవచ్చు. అన్న ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి అనే గైడెన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు కోచింగ్ అవసరమా లేదా అనేది మీ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉంటాయి.
మనం ఏ ఛానల్ చూడాలి, ఎందుకు చూడాలి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పేవాళ్ళు సూటిగా సుత్తి లేకుండా మనకు కావాల్సిన పాయింట్స్ చెప్తున్నారా, ప్రాపర్గా గైడెన్స్ చేస్తున్నారా అని కూడా అబ్జర్వ్ చేయాలి. మరియు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మీకు యూట్యూబ్ ఛానల్స్ చాలా లక్షలలో వేలల్లో ఉన్నాయి. అయితే మీరు ఏ సబ్జెక్టుకు ఏ ఛానల్ చూడాలి, ఏ వీడియోస్ చూడాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలా కాకుండా మీ అందరికీ ప్రాపర్గా ఒకే దగ్గర మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్జామ్ రాసి అయిపోయే వరకు ప్రతి ఒక్కటి డౌట్ క్లియర్ చేయడానికి కొరకే నా ఉచిత గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా 2016లో కోచింగ్ స్టార్ట్ చేసినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను. ఎందుకంటే 2018లో నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ చేస్తూ టైం ఎలా మేనేజ్ చేయాలి, అలా టైం మేనేజ్ చేసుకుంటూ నెక్స్ట్ 2020లో మళ్ళీ ఎస్ఐ జాబ్ కొట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా నేను ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నా. ఇప్పటికీ నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు కొంచెం ఈ కాంపిటీషన్ ఫీల్డ్ మీద ఐడియా ఉంది. నాలాగే మీరు కూడా ఇబ్బంది పడకూడదనే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకొరకే మీకు ఫస్ట్ నుంచి కోచింగ్ సెంటర్ ఎలా చూస్ చేసుకోవాలి, కోచింగ్ తీసుకోవాలా వద్దా, కోచింగ్ అవసరం ఉందా లేదా అనే దాని నుంచి మీకు బుక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే ప్రతి ఒక్కటి మీకు పూర్తిగా గైడెన్స్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం వీడియోలో కోచింగ్ అవసరమా లేదా అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసినాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్ స్టార్ట్ చేసిండ్రు, సార్ మరి నేను ఎస్ఐ మరియు పీసీ ప్రిపేర్ అవుతున్నా, గ్రౌండ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే ఒక అనుమానం ఉంటుంది. అయితే మీరు కోచింగ్ తీసుకుంటే మీకు ప్రతి కోచింగ్ సెంటర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ సెంటర్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో గ్రౌండ్ చేయాలా వద్దా, సార్ నేను అలసిపోతున్నా రోజు కోచింగ్కి వెళ్ళి అనే డౌట్స్ ఉంటాయి. అయితే మీరు కోచింగ్ తీసుకునే సమయంలో మనకు టీచ్ చేసినప్పుడు మన బ్రెయిన్ అనేది హీట్ అవుతుంది. అలా మనం అదే కంటిన్యూస్గా పోతే కొన్ని రోజులకు సిక్ అయిపోతాం. అందుకని మనం గ్రౌండ్ డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ డైలీ ఒక 1 అవర్ గ్రౌండ్ స్టార్ట్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ మనం డైలీ కోచింగ్ తీసుకునే టైంలో మన బ్రెయిన్ హీట్ అవుతుంది. సో మనం గ్రౌండ్ స్టార్ట్ చేయడం వల్ల మన బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ సెంటర్లో కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, మెడల్ పట్టేయడం. అదే నువ్వు డైలీ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ 1 అవర్ గ్రౌండ్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. తెల్లారి క్లాసెస్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్తో వినవచ్చు. నెక్స్ట్ మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా మన ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతాం. మనకు తెలియకుండానే మనకు బెస్ట్ స్కోర్ వస్తుంది. మనకు ఒకవేళ మీకు చిన్ బోన్ పెయిన్ కానీ మీకు లిగ్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వచ్చినా కూడా మనం కోచింగ్ ఇప్పటి నుంచే గ్రౌండ్ స్టార్ట్ చేయడం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి రికవరీ కావడానికి సమయం ఉంటుంది. అదే ఇప్పుడు కాకుండా సార్ నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తా అంటే అలాంటి ప్రాబ్లమ్స్ రికవరీ కావడానికి సమయం చాలా తక్కువ ఉంటుంది. మరి ఒకవేళ మనకు 2018కి 2022కి గ్రౌండ్ ప్యాటర్న్ చేంజ్ అయింది, మళ్ళీ మీకు గ్రౌండ్ ప్యాటర్న్ చేంజ్ అయితే అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ కావడానికి సమయం ఉండదు. ఇప్పటి నుంచే మీరు బాడీని కంట్రోల్లో పెట్టుకోవడం, ఫిట్నెస్గా ఉండడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సమయానికి అప్పుడు మనం గ్రౌండ్ చేయలేము. మనం ఈవెంట్స్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ వచ్చింది, ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్కి మనకు 3 months టైం ఇస్తారు. నేను ఇప్పటి నుంచే గ్రౌండ్ స్టార్ట్ చేయను సార్, అప్పుడే 3 నెలలు ప్రిపేర్ అవుతా అంటే నువ్వు మార్నింగ్ ఒక 2 hours ఈవినింగ్ ఒక 2 hours గ్రౌండ్ చేస్తావు. దానివల్ల పూర్తిగా అలసిపోతావు. ఒకవేళ నువ్వు స్టడీ హాల్కైనా కూడా నీకు నిద్ర వస్తుంది, నీ బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది. సో నువ్వు స్టడీ హాల్కైనా నిద్ర వస్తుంది. ఆ 3 months నీకు జీరో ప్రిపరేషన్. సో కాంపిటీషన్ ఫీల్డ్లో ఎప్పుడైనా మనది కంటిన్యూ ప్రిపరేషన్ ఉండాలి. నువ్వు ఒక 3 నెలలు గ్యాప్ ఇచ్చినావు అనుకో, నీ ప్రిపరేషన్ మళ్ళీ మొత్తం జీరో అవుతుంది. మళ్ళీ నువ్వు కొత్తగా స్టార్ట్ చేయాలి. దానివల్ల నీకు రివిజన్ టైం ఉండదు, నీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండదు. సో నీకు స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదో అర్థం కాదు. అప్పుడు మొత్తం టెన్షన్ ప్యానిక్లో నీ ఎగ్జామే నాశనం అయిపోతుంది. సో టెన్షన్ ప్యానిక్లో నువ్వు ఏం చదవాలో అర్థం కాక ఎగ్జామ్లో చాలా తప్పులు చేస్తావు. సో ఇలాంటి తప్పులు మీరు చేయకండి. ఇప్పటి నుంచే డైలీ ఒక 1 hour గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి.